సిరిసిల్ల జిల్లా నూతన కార్యదర్శిగా ఎన్నికైన కామ్రేడ్ సోదరుడు మంద సుదర్శన్ గారికి అభినందనలు, ఎక్సల్యూట్ తెలియజేస్తూ నిన్నటి రోజున భవిష్యత్ కర్తవ్యాల్లో భాగంగా 3 కర్తవ్యాలను ఎంచుకోవడం జరిగింది. వాటి అమలు కొరకు ఈ జిల్లా కమిటీ అంతా కూడా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొదటిగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్థలం లేక, నివేశ స్థలాలు లేక సుమారు 25,000 మంది ఉన్నారు. వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నివేశ స్థలాలు ఇచ్చి వారికి 5 లక్షల రూపాయలు కాకుండా 8 లక్షల రూపాయలు ఇచ్చి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని నిన్నటి కర్తవ్యాల్లో మాట్లాడుకోవడం జరిగింది. అదే క్రమంలో మన నర్మాల నుండి మానేర్ డ్యాం వరకు కూడా గత ప్రభుత్వ హయాంలో 9 చెక్ డ్యాంలు నిర్మించడం జరిగింది. 100 కోట్లకు పైగా ధనాన్ని వెచ్చించి చెక్ డ్యాంలు నిర్మించుకోవడం జరిగింది. మరి ఆ 9 చెక్ డ్యాంలలో 7 చెక్ డ్యాంలు ఇప్పటికే పూర్తిగా కొట్టుకుపోయి ఉన్నాయి కనుక వాటిని వెంటనే పునర్నిర్మించాలి. అదే క్రమంలో ఆ డ్యాములు ఎవరైతే నిర్మించారో ఆ కాంట్రాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిన్నటి తీర్మానంలో పెట్టుకోవడం జరిగింది. అట్లాగే మన సిరిసిల్లాలోనే బద్దమెల్లారెడ్డి నగర్ కు సంబంధించి సుమారు 2,000 మందికి గత 40 సంవత్సరాల క్రితం భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేస్తే నివేశ స్థలాలు ఇవ్వడం జరిగింది. వాటికి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించకపోవడం ఫలంగా అక్కడి కార్మిక కుటుంబాలు నానా ఇబ్బందులు పడుతున్నారు కనుక వాటికి వెంటనే రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలని కూడా నిన్నటి తీర్మానంలో ప్రవేశపెట్టుకోవడం జరిగింది కనుక ఈ తీర్మానాలపై, ఈ సమస్యలపై భారత కమ్యూనిస్టు పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి ఆధ్వర్యంలో భవిష్యత్ పోరాటాలు చేస్తామని